అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజీ లోకేష్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూద్దామండి. మన దగ్గర ఏం పండ్లు ఉన్నాయో దాంతో చేసుకోవచ్చు. అది కస్టర్డ్ పౌడర్ వెనిలా ఎసెన్స్తో ఉంది. మీరు ఆ ఫ్లేవర్ అయినా ఎత్తుకోవచ్చు. ఇప్పుడు మనము 1/2 లీటర్ పాలతో ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. తయారీ విధానం చూద్దాము. 2 స్పూన్ల దాకా మనము పాలను తీసుకుందామండి. ఈ కప్పులోకి రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని ఈ పాలలో కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు యా ఫ్లేవర్ ఎత్తుకోవచ్చండి. నేను వెనిలా ఫ్లేవర్ ఎత్తుకున్నాను. తీసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా. చూసారా, ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు మనము తయారీ విధానం చూద్దాము. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇలా వెడల్పాని కడాయి పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత మనం పాలు పోసుకుందాం. దీంతో నేను 1/2 లీటర్ తీసుకున్నానండి. మీరు ఎక్కువ 1 లీటర్లో కూడా చేసుకోవచ్చు. ఈ పాలు ఒక 2 నిమిషాలు మరగాలండి. అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చల్లగా 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని తింటే కూడా చాలా చల్లగా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారా, మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము ఒక 3 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకుందామండి. మీకు చాలా స్వీట్గా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను 3 స్పూన్లు వేసుకున్నానండి. వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగిపోవాలండి. అప్పుడే మనము కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని దీంతో వేసుకోవాలి. షుగర్ కరిగిపోయిందండి. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని దీంతో యాడ్ చేసుకుందాం. ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టిస్తుంది. చూడండి, కొద్దిగా చిక్కబడ్డాయి కదండి. చాలండి ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారబెట్టుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనము ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. పైన రేడెలా కడుతుంది, అందువల్ల త్వరగా ఆరాలంటే ఇలా కలుపుతూ ఉంటే త్వరగా ఆరిపోతుంది.
ఈ ఫ్రూట్స్ అండి, ఈ కస్టర్డ్ పాలు మనం కలుపుతున్నాం కదా, అది చల్లగా అయిన తర్వాతే మనం ఫ్రూట్స్ వేసుకోవాలి. వేడి పైన వేస్తే కలర్ చేంజ్ అయిపోతుందండి. అందువల్ల ఇది బాగా చల్లగా అయిన తర్వాత ఫ్రూట్స్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనము వేరే బౌల్ తీసుకుందాము. మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను పప్పాయ, బనానా, పైనాపిల్ అదంతా కట్ చేసి పెట్టుకున్నాను. మ్యాంగో, మీ దగ్గర ఏం ఫ్రూట్స్ ఉంటాయో అది దాంతో కస్టర్డ్ చేసుకోవచ్చండి. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవటండి ఫ్రూట్ కస్టర్డ్. మనము ఇప్పుడు 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. మీరు వేడిగానే తినచ్చు, చల్లగా అయిన తర్వాత తినచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చేసిస్తే. ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.